బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారిపాలెంలోనే కూలేశ్వరంగా మారిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. కేసీఆర్ ఏకపక్ష నియంత్రణ నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ జరిగిందని ఆరోపించారు. నిపుణుల సలహాలు పక్కన పెట్టి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను నిర్మించారన్నారు. శ్రీధర్ బాబు గారికి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నట్టు నాయకులు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు అధికారంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ కళ అని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కుప్ప కూలిపోయిన రోజు మీరే కదా అధికారంలో ఉన్నారు. ఆ కుప్ప కూలిపోయినాక భారతదేశంలో అత్యంత నిపుణుల కమిటీ ఏదైతే డ్యామ్ సేఫ్టీ కమిటీ వచ్చి మీరు ఇక్కడ నీళ్లు గిట్టి వస్తే మిగతా కూలిపోయినటువంటి గేట్లు కాక మిగతా గేట్లకు ప్రమాదం ఉంటది, మీరు నీళ్లు అని చెప్పి సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ ఆఫ్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది, మీరు రాష్ట్రంలో అధికారంలో మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారు. మీరే రాజులు, మీరే మంత్రులు. కూలిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఎంబడే గేట్లు కింద నీళ్లు వదిలేకపోతే అత్యంత ప్రమాదం ఉంటుందని చెప్పి అప్పుడున్న సేఫ్టీకి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన జాతీయ స్థాయి ఉన్నటువంటి నిపుణులు వచ్చి ఆ నిపుణుల యొక్క ఆదేశానుసారం గేట్లు వదిలిన తర్వాత తిరిగి ఆ నిపుణులకు సంబంధించిన కన్నెపల్లి కానీ అదేవిధంగా సుందెల కానీ అన్నారం బ్యారేజీలకు కూడా బ్యారేజ్లకు సంబంధించినటువంటి లీకేజెస్ ఉన్నాయి, అది కూడా ప్రమాదంలో ఉన్నది. భవిష్యత్తులో ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి ఇక్కడ నీళ్లు గిట్ట కన్నెపల్లి నుంచి కానీ నీళ్లు అక్కడికి మళ్లించాలంటే ఇవన్నీ కూడా మరమ్మతులు చేసిన తర్వాత